హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీం. ఫ్రెండ్స్, సో ఫైనల్గా iPhone13 అయితే డెలివరీ అయిపోయింది. కాకపోతే ఇది నేను కొన్నది కాదు. నేను కొన్నది ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది. పేమెంట్ 2 సార్లు ఫెయిల్ అయిపోయింది. రకరకాల ఇష్యూస్ జరిగినాయి గురుగారు. అవి నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఏం సమాధానాలు కూడా ఇవ్వట్లేదు. ఇది మాత్రం ఎన్టీపీసీ అంటే గోదావరిఖనిలో ఎన్టీపీసీలో ఒక డాక్టర్ గారు కొనుక్కున్నారు. నా ప్రాబ్లమ్స్ విని ఆయన నాకైతే ఇది ఇచ్చారు. యాక్చువల్గా ఆయన వేరే S22 అల్ట్రా బుక్ చేసుకుంటున్నారు. సో దాంతో నాకు iPhone13 ఇస్తా అని చెప్తే నేను తీసుకున్నాను. సో ఎనీవేస్, మంచి ఫ్రెండ్ అయిపోయాడు. మంచి ఫైనల్గా అయితే iPhone13 నా చేతికి వచ్చింది. కాకపోతే నేను బ్లాక్ కోసం ట్రై చేశాను. బ్లాక్ లేదు, ఇది మనకి రెడ్ కలర్ అయితే ఫైనల్గా అది డెస్టినీ అంటారు సార్. విధి అలా ఉంటుంది. ఆయన కేసు వేసిన తర్వాత ఏ కలర్ అయితే ఏంటి బ్రదర్, ఏదైనా ఒకేలాగా ఉంటుంది కదా. బేసిక్ సామెతలు మనం మర్చిపోకూడదు అనమాట. ఎనీవేస్, ఇది iPhone13 దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే. మీకు చిన్నపాటి ఏముండదు, బాక్స్లో ఒక ఛార్జరు ఉండదు, కేబుల్ ఉంటుంది, అలాగే ఫోన్ ఉంటుంది, అంతే. ఛార్జర్ ఉండదు. ఈ ఛార్జర్ ఇది 20 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో దీనికోసం మీరు అఫీషియల్ ఛార్జర్ కొనుక్కోవాలంటే యాక్చువల్గా 2000 పైన ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్గా అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దీని మీద ఒక ఆఫర్ నడుస్తుంది. 1599 రూపాయలకి చాలా రీజనబుల్ ప్రైజింగ్లో ఛార్జర్ అయితే అవైలబుల్గా ఉంది. నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే iPhone12 సిరీస్, iPhone13 సిరీస్ వాడుతున్నారో వాళ్ళు దాన్ని కొనుక్కోండి. చాలా రీజనబుల్ ప్రైజింగ్లో అవైలబుల్గా ఉంది. సో నా దగ్గర ఏంటంటే స్టఫ్ కూల్ ఛార్జర్ ఉంది. ఆ స్టఫ్ కూల్ ఛార్జర్ 20 వాట్స్ది సరిపోతుంది అనమాట. ఎప్పుడో ఒక 1 year బ్యాక్ తీసుకుంది. సో ఎనీవేస్, ఇది iPhone13. ఇలా డిజైన్ మాత్రం ఇది మీకు iPhone13 రెడ్ నా దగ్గర ఉంది. ఇదేమో iPhone12 బ్లూ. సో రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఫిజికల్గా అయితే ఏం కనిపించదు. ఓన్లీ కెమెరా మాడ్యూల్ కొంచెం అటు ఇటు చేసింది కనిపిస్తుంది. అండ్ వాల్యూమ్ బటన్స్ ఒక 2mm పైకి కిందికి ఉంటాయి అనమాట. అంటే డిజైన్లో చిన్న ఫరక్ పడుతుంది, అంతేగాని పెద్దగా చేంజెస్ అయితే ఏముండవు. అండ్ ఇంట్రెస్టింగ్లీ iPhone14కి దీనికి ఇంత పెద్ద తేడా కూడా ఏముండదు. సో అందుకని నన్ను అడిగితే ఇప్పుడు iPhone14 సిరీస్ కొనుక్కోవడం కంటే ఇది 50,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఇంకొక 2 years పాటు ఈజీగా దీన్ని వాడుకోవచ్చు అనమాట. అండ్ iPhone14 Pro ఎలాగో మన రేంజ్ కాదు. సో నేను అది కాకుండా నేను కొంచెం చిన్న సైజ్ స్క్రీన్లే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అందుకని దీనికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇది iPhone13కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. అండ్ ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్, చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్, దీని గురించి మనం చూద్దాం. దాంట్లో వెరీ ఫస్ట్ది ఫ్లిప్కార్ట్ చేస్తున్న మోసాలు. ఇది మాత్రం ఆబ్వియస్గా మనం యాక్సెప్ట్ చేయలేని పాయింట్ అనమాట. చాలామంది నా సర్కిల్లోనే చాలామందికి ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక ట్విట్టర్లోనూ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇక దానికి లెక్కే లేదు, అంతు లేదు, జరుగుతూనే ఉన్నాయి అవి. ఇంకా చాలా వరకు స్క్రీన్ షాట్ నాకు పంపిస్తూనే ఉన్నారు. నేను ట్విట్టర్లో ఒక ట్వీట్ వేస్తే అది కొంచెం వైరల్ కూడా అయిపోయింది. చాలామంది ఇండియా వాడిగా చాలామంది దానికి రెస్పాన్స్ అయితే ఇస్తున్నారనమాట. సో ఫ్లిప్కార్ట్ అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అండర్ 50,000. ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఉన్నారు కదా అవినాష్, ఈయనకి యాక్సిస్ బ్యాంక్ కార్డు లేదు. ఈయన డైరెక్ట్గా 49,999 కొన్నారు. అంటే 50,000 27 రూపాయలకి ఇది వచ్చింది. కానీ చాలామంది యాక్సిస్ బ్యాంక్ కార్డులు, ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులు, ఇలా రకరకాల కార్డులు వాడి వాళ్ళకి 46,000 చిల్లరు, 48,000 చిల్లరు, ఇలా కొంతమందికి డిఫరెంట్గా వచ్చినాయి. అవి ఎలా వచ్చినాయి అనేది వాళ్ళకే తెలియాలి, ఎంత తక్కువకి ఎలా వచ్చినాయి అనేది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు, చాలా వరకు తక్కువ ప్రైస్కి కొంటున్నారు. సో అది మంచి విషయం. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు, నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఇది స్టేట్మెంట్ కాదు, అఫీషియల్ కూడా కాదు, 50,000 కంటే తక్కువ అనేవి చాలామంది క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా 50,000 పైన అయినవి ఏమైనా క్యాన్సిల్ అయినాయా లేదా అనేది కింద కామెంట్స్తో, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో వీలైతే స్క్రీన్ షాట్లు పెట్టండి. మీ ఆర్డర్ ఐడిని వైప్అవుట్ చేయండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో చాలామందికి అండర్ 50,000 రూపీస్ బడ్జెట్లో వచ్చినవి మాత్రమే క్యాన్సిల్ అవుతున్నట్టు నేనైతే అబ్జర్వ్ చేశాను. ఇది మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయలేము. సో ఫ్లిప్కార్ట్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నది కూడా వీళ్ళు ఎక్కడ క్లారిటీ ఇవ్వరు. వాళ్ళు అట్లీస్ట్ మనకి ఆన్సర్ కూడా ఇవ్వరు, రిప్లై కూడా ఇవ్వరు ట్విట్టర్లో పెట్టినా కానీ. సో ఇది జరుగుతుంది. ఇదైతే జరుగుతుంది, నేను యాక్సెప్ట్ చేసే పాయింటే కాదు. కానీ ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేది నాకైతే తెలియదు. ఇక రెండో పాయింట్, ఇది చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఇది. సో మీరు ఇప్పుడు iPhone13 చాలా తక్కువ రేట్కి వస్తుంది అనుకుంటున్నారు కదా. మీకు తెలియకుండా మీ ఫోన్లు పాత ఫోన్లు అమ్ముతున్నారు, లేదంటే రీఫర్బిష్డ్ ఫోన్లు అమ్ముతున్నారు, లేకపోతే వేరే కంట్రీ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర మిగిలిపోయిన స్టాక్ను అమ్ముతున్నారు అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. అఫ్కోర్స్ అవి మనం యాక్సెప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ కూడా, ఎందుకంటే అనుమానాలు అనేవి ఉండొచ్చు కదా. ఇదైతే అలాంటిది కాదు. నేను ఎందుకంటే చెక్ చేశాను, వెరిఫై చేశాను. ఇది ఇక్కడ మీరు బాక్స్ మీద అబ్జర్వ్ చేస్తే ఆగస్టు 2022లో ఇది తయారైంది. ఇది సో ఇది కొత్త ఫోన్, అంటే వెరీ రీసెంట్గా తయారైన ఫోన్, మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ఫోన్ అనమాట. అండ్ ఇంకొంతమందికి వచ్చిన ఫోన్స్కి బాక్స్ మీద అయితే సెప్టెంబర్ 2022 కూడా ఉంది. అంటే ఈ మంత్లో తయారైన ఫోన్సే మనకి డెలివరీ చేస్తున్నారు. సో అంటే సింపుల్, బిగ్ బిలియన్ డేస్ వస్తున్నాయి కదా, దీనికోసం స్పెషల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఫోన్స్ ఇలా స్పెషల్గా చేశారు కదా. మరి బిల్డ్ క్వాలిటీ తక్కువగా ఉందా, లేకపోతే చాలా డెలికేట్గా ఉందా అంటే అలాంటి ఏమీ లేదు. సేమ్ ఐఫోన్ ఎలాంటి
క్వాలిటీతో ఉంటుందో అలాంటి క్వాలిటీతోనే ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేవు. ఇది మాత్రం 100% నమ్మొచ్చు, దాని విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక మూడో క్వశ్చన్ ఏంటంటే, చాలామంది అనుకుంటారంటే ఇది రీఫర్బిష్డ్ ఫోను, లేకపోతే ఎక్కడి నుంచో కంట్రీ నుంచి తెచ్చుకున్న ఫోన్ అని అనుకుంటున్నారు. కాదు, ఇది రీఫర్బిష్డ్ ఫోన్ అయితే కాదు. నేను అబౌట్ ఫోన్లో చెక్ చేస్తాను, ఇది కొత్త ఫోనే, బ్రాండ్ న్యూ ఫోన్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇవి జనరల్గా అడుగుతున్న క్వశ్చన్స్ అనమాట. దాని గురించి మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీరు కొన్నది కూడా ఒరిజినల్ ఫోను, కొత్త ఫోను, అఫీషియల్ ఫోను, యాపిల్ అఫీషియల్ కంపెనీ నుంచి వచ్చిన ఫోనే, ఇలాంటి థర్డ్ పార్టీ ఫోన్ అయితే కాదు. సో ఇది జనరల్గా మీరు అడుగుతున్న క్వశ్చన్స్. కమింగ్ టు ద ఫోన్ క్వాలిటీ ఎలా ఉంది అంటే, ఖచ్చితంగా ఫోన్ క్వాలిటీ సూపర్గా ఉంది, ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేవు. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు 12కి 13కి 14కి పెద్దగా మీకు చూసుకుంటూ పోతే పెద్దగా డిఫరెన్స్ ఏం కనపడినప్పటికి కూడా, ఇప్పుడు 14 Pro కొంచెం లేటెస్ట్ డిజైన్తో వచ్చి కూడా దానికి కొనలేని పరిస్థితిలో ఉంది. అది నెక్స్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డేస్లో మేబీ అండర్ 1 lakh వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాకపోతే అది మన బడ్జెట్ కాదు కాబట్టి నేనేం అనుకున్నానంటే, ఇంకొక 2 years పాటు దీన్ని వాడుకుంటే సరిపోతుందిలే. అది కాకుండా నాకు కొంచెం చిన్న సైజు స్క్రీన్ ఫోన్లే ఇష్టం కాబట్టి నేను ఇలాంటి ప్రిఫరెన్స్ పెట్టుకున్నాను కాబట్టి సో దీనికి వెళ్ళాల్సి వచ్చింది. ఇక కలర్ అంటారా, అది మనం ఏం చేయలేము, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది iPhone 13 లేదంటే iPhone 14, iPhone 13 రెండు ఒకటే కదా. సో దానికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఫ్లిప్కార్ట్ చేస్తుంది దాన్ని మాత్రం, ఇది ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు, అది వాళ్ళకే వదిలేయాలిగా. కాకపోతే చాలామంది పాపం బడ్జెట్ గ్యాదర్ చేసుకొని కొనుక్కొని మంచిగా ఐఫోన్ వాడదామని అనుకుంటారు చూసారా. సో వాళ్ళు మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోయారు, చాలా మందికి క్యాన్సిల్ అయితే అయిపోయినాయి. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో ఇది iPhone 13కి సంబంధించిన అన్బాక్సింగ్, అలాగే బేసిక్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.